హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. 2024వ సంవత్సరము వైశాఖ మాసంలో 21వ తేదీ మంగళవారం రోజు వస్తున్న విశేషమైనటువంటి ముఖ్యమైన రోజైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ఇంట్లో పూజ సులువుగా ఎలా చేసుకోవాలి, నైవేద్యము ఎప్పుడు చేసుకోవాలి, ఇళ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉండదండి, ఫోటో లేకున్నా ఎలా చేసుకోవాలి, దీపము, స్వామివారి అనుగ్రహం కోసం ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, ఏమి పఠించాలి, ఉపవాసము ఎప్పుడు కదపాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము స్వామివారు శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలను ధరించారు. మనందరికీ తెలిసిందే కదండి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 4వ అవతారమే నారసింహస్వామి. విశాఖ శుక్ల చతుర్దశిని శ్రీ నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటామన్నమాట. ఇంకా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ లక్ష్మీ నరసింహుడని ఈ అవతారాన్ని మనము పిలుస్తాము. ఉగ్రరూపుడైనటువంటి స్వామివారిని చల్లబరచడానికి అమ్మవారు కూడా ఎప్పుడు పక్కనే ఉంటారు అని మన పురాణాలు చెబుతున్నాయి. హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజుగా, స్వామివారు ఆవిర్భవించిన రోజుగా మనము నరసింహ జయంతిని జరుపుకుంటాం. తలచిన వెంటనే పలికే దైవం, తలచిన వెంటనే మన తలపల్లోనే ఉండే దైవం, పలికితే హృదయాలలో నివసించే దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోక కళ్యాణార్థమై బాలభక్తికి మెచ్చి స్మరించినంతనే అవతరించి అందరికీ శ్రేయస్సుని అందించిన దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి. శ్రీ మహావిష్ణువు సొగం మనిషి సొగం జంతువు ఆకారంలో నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నది లేనిది అని చెప్పలేని గోర్లతో ఇంటా బయట కాకుండా స్తంభంలో భూమిపైన ఆకాశంలో కాకుండా తన తొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మవరము వ్యర్థం కాలేదు, ప్రహ్లాదుని మాట పొల్లుపోలేదు. ప్రహ్లాదుని కాపాడడానికి ఎన్ని నియమాలు పెట్టినా అవన్నీ దాటుకొని శ్రీ నారసింహ అవతారాన్ని ధరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. భక్తుల ఆపదలు తీర్చేందుకు భగవంతుడు ఎక్కడ నుండైనా ఏ రూపంలోనైనా ముందుకు వస్తాడని అభయమిచ్చే అవతారమే శ్రీ నారసింహ అవతారం. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని అడ్డంకులు ఉన్నా అవన్నీ దాటించి మన మనసులో ఉన్న కోరికను నెరవేర్చి మనల్ని చల్లగా కరుణిస్తాడు నారసింహస్వామి. నరసింహస్వామి ఆలయాలు ఉన్న కొండలను వేదాద్రి అంటారు. తెలుగునాట నరసింహ ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదగిరిగుట్ట, మంగళగిరి, పానకాల స్వామి, ధర్మపురి, అహోబిలం, సింహాచలం, కదిరి నరసింహస్వామి, చెలకోన, ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయండి. ప్రత్యేకించి ఆరోగ్యం కోసం నరసింహస్వామిని ఆరాధించడం ఒక ఆచారం. ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారిని పూజించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. మనకున్నటువంటి శని దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, రుణ బాధలు, శత్రు బాధలు తొలగి ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఎంతో శక్తివంతమైన దేవుడు. ఈరోజు సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చక్కగా ఈరోజు సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి ముంగడ చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని కుదిరితే మనం ఇంకా నాలు కూడా కట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. పుట్టినరోజులు వస్తేనే మనం ఎంతో ఆర్భాటంగా చేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కొని అట్లా. అలాంటిది స్వామివారి పుట్టినరోజు అంటే ఇంకా మనము ఎలా చేసుకోవాలి చెప్పండి ఫ్రెండ్స్. చినిగిన దుస్తులు కాకుండా కొత్త దుస్తులు ధరించుకోవాలి. ఆడవారైతే చక్కగా చీర వేసుకొని చక్కగా చేతి నిండా గాజులు, నుదుటిన బొట్టు, తాళకి పసుపు కుంకుమ, కాళ్ళకి పసుపు రాసుకొని నిండుగా ముత్తైదువులా రెడీ అవ్వాలండి. ముఖ్యంగా మనము ఈరోజు లక్ష్మీవారం కూడా అమ్మవారిని స్వామివారిని ఇరువురిని పూజిస్తాము కాబట్టి చక్కగా నిండుగా రెడీ అవ్వాలి. మనము పూజ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పూజా రూమ్లో, అంటే పూజా రూమ్లో లేదు అనుకుంటే ఈశాన్యం మూల పెట్టుకోవాలనుకుంటే అక్కడ చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పీట వేసుకొని ఎర్రటి వస్త్రం పరుచుకోవాలి. ఈరోజు స్వామివారికి ఎరుపు పువ్వులు, ఎర్రటి వస్త్రము ఇలాంటివి వాడితే మంచిదండి. చక్కగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలండి. చాలామందికి ఇంటి కులదైవంగా నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇరువురిని పూజిస్తారు. ఇరువురు ఒక్కటే. మన దగ్గర ఒకవేళ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో లేకుంటే, ఇంకా ముఖ్యంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి అంటే అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే పెట్టుకొని పూజించుకుంటే మంచిది. ఉగ్ర రూపంలో మరియు చీల్చి చెండాడుతున్న ఫోటో అలాంటివి ఉంచుకోకూడదండి.
వారి ఫోటో లేకుంటే శ్రీ మహావిష్ణువు మనకి దశావతారాల్లో ఏ అవతారం ఉన్నా పెట్టుకోవచ్చండి. లేదా శ్రీ మహావిష్ణువు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర వెంకటేశ్వర స్వామి, అమ్మవారు మరియు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ అమ్మవారి చిన్న విగ్రహం పెట్టుకుంటున్నాను. నేను పానకాల లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళినప్పుడు మంగళగిరి అక్కడ చిన్నది తెచ్చుకున్నానండి. అదే పెట్టుకొని పూజించుకుంటున్నాను. ఇవన్నీ లేవు అనుకున్నా, అసలు ముఖ్యంగా ఎన్ని ఉన్నా కూడా ఈ పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఇంకా మనకి స్వామివారు స్తంభం నుంచి ఆవిర్భవించారు కాబట్టి గోడ మీద కానీ, స్తంభం మీద కానీ, లేదా మీ పూజా రూమ్లో మీరు ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ కానీ గోడ మీద గంధము పసుపుతో అచ్చులాగా వేసి కుంకుమ బొట్టు పెట్టుకొని చేసుకోవచ్చు. ఫోటో ఉన్నా కూడా ఇలా చేసుకుంటే మంచిదండి. లేదా పసుపు ముద్ద, మనము గణపతిని చేసుకుంటాం కదా, అలాగే పెద్ద పసుపు ముద్దగా చేసి గంధంతో పైన లేపనంగా రాసి స్వామివారి నామాలు వేసి చేసుకుంటే మంచిదండి. స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి చల్లబరచడానికి గంధం పూస్తారు ఈరోజు ఎక్కువగా. ఈరోజు అన్నింటికీ కూడా గంధం విరివిగా వాడితే మంచిది. ఇంకా మనకి ఆలయాలలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం చూసినా, మనం కళ్యాణానికి వెళ్ళి అక్కడ ఆలయంలో గంధం సమర్పించినా కూడా చాలా మంచిది. ముఖ్యంగా మనం ఏ పూజలు, వ్రతాలు, నోములు ఏమి చేసుకున్నా ముందుగా గణనాథుని పూజించుకుంటాము కాబట్టి గణపతి చిన్న ఫోటో ఉన్నా, విగ్రహం ఉన్నా, లేదు అనుకుంటే పసుపు గణపతినైనా పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా పువ్వులతోటి, గంధము బొట్టులతోటి అలంకరించుకొని దీపాలను కూడా అలంకరించుకోవాలి. నరసింహస్వామికి ముఖ్యంగా ఈరోజు మనము పిండి దీపాలు పెట్టుకుంటే శని దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంకా మనము పిండి దీపము ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్, అది చూడండి. మనము 9 దీపాలుగా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే నేను చూపిస్తున్నట్టు ఒకటే పెద్ద పిండి దీపం చేసుకొని 9 ఒత్తులు వేసుకొని చేసుకోవచ్చండి. నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. 9 దీపాలు ఎందుకు పెడతాము అంటే స్వామివారిని నవనారసింహ అంటారు. 9 ప్రధాన రూపాలని నవనారసింహ అని పిలుస్తారు. నరసింహ, క్రోట నరసింహ, వీర నరసింహ, విలంబ నరసింహ, కోప నరసింహ, యోగ నరసింహ, అఘోర నరసింహ, సుదర్శన నరసింహ, ఇలా 9 రకాలుగా పిలుస్తారు. 9 రూపాలను నవనారసింహుడిగా మనము కొలుస్తాము. అందుకే ఈరోజు ఇలా 9 దీపాలను పెట్టుకొని పూజిస్తే అంటే నవగ్రహ దోషాలు కూడా తొలగి, ఎన్ని కష్టాలున్నా తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అంతా శుభ ఫలితాలు కలుగుతాయి. నరసింహస్వామిని పూజిస్తే మనము తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయండి. ఈరోజు తాంబూలం కూడా పెట్టుకొని పూజకి అన్ని పువ్వులతోటి సిద్ధం చేసుకొని ఇప్పుడు దీపం వెలిగించుకొని స్వామివారికి నమస్కరించుకొని ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా అంతా ఇంట్లో మనశ్శాంతిని ప్రసాదించమని నమస్కరించుకోవాలి. ఎందుకంటే మనకి ఆరోగ్యము, మనశ్శాంతి ఉంటే మనకి సంపదలు కూడా వచ్చేస్తాయి కదండి. ఆ రెండు ఉండాలని ముఖ్యంగా మనం నమస్కరించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత గణపతి అష్టోత్తరము, షోడశోపచార పూజ చేసుకొని స్వామివారికి పువ్వులు, అక్షింతలతోటి పూజించుకొని దీపం చూపించి ఏదైనా నైవేద్యం కానీ, బెల్లం ముక్క కానీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనము నరసింహస్వామి ఫోటో ఉంటే ఫోటోకి పువ్వులు, అక్షింతలు, తులసి దళాలు, ముఖ్యంగా ఈరోజు తులసి మాల లేదా తులసి దళాలతో తప్పకుండా పూజించాలి. రోజు స్వామివారికి తులసి మాల కానీ, దళాలు కానీ సమర్పించి పూజిస్తే మనకి అన్నింటా కూడా కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. సమస్యలు తొలగుతాయండి. ముఖ్యంగా అది మాత్రం చేయాలి. మనం స్వామివారికి ఏదో ఆర్భాటంగా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని కాదండి. మనస, వాచ, కర్మణ స్వామివారికి ఏకాగ్రతతోటి ఆత్మ నివేదన చేసి భక్తితో చేయడం ముఖ్యమని మనకి భక్త ప్రహ్లాద కథ వల్లనే తెలుస్తుంది. మన తెలుగునాట భక్త ప్రహ్లాద కథ కాలంలో చాలా ప్రసిద్ధి తెలిసిందే కదా. స్వామివారికి అక్షింతలు, తులసి దళాలు, పువ్వులు సమర్పిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరము, శ్రీ లక్ష్మీ నరసింహ కమాలంబన స్తోత్రము, శ్రీ నరసింహ అష్టకము, శ్రీ నరసింహ సహస్రనామములు ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి అక్షింతలు, తులసి దళాలు, ఎర్రటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. మనం చదవలేకపోయినా కూడా వింటూ కూడా చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని, ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని కానీ 108 సార్లు పఠించే చాలా మంచిదండి. రోజు తప్పకుండా ఇలా చదువుకుంటే అనారోగ్య సమస్యలు తొలగి, చెడు దృష్టులు ఉంటే తొలగుతాయి. ఇంకా ఈరోజు ప్రహ్లాదుని కథ చదివినా కూడా చాలా మంచిది.
లేదు అనుకుంటే గోవిందనామాలు, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామములు ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఓం నమో నారాయణాయ అని పఠించిన స్వామివారిని పిలిచిన వెంటనే పలుకుతాడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. చక్కగా ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి. నైవేద్యంగా స్వామివారికి పానకము, వడపప్పు, ఇంకా క్షీరాన్నము సమర్పిస్తారు. ముఖ్యంగా అయితే పానకం సమర్పించాలండి. ఉగ్రరూపంలో ఉన్న స్వామివారికి పానకం సమర్పించడం అనేది మనకి ఆనవాయితీగా ఉంది. మనకి తెలుసు కదా, మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామికి మనం ఏమన్నా అనుకోని కానీ ఏమన్నా కోరికలు నెరవేరాలన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెళ్ళి అక్కడ పానకంని సమర్పిస్తారు. అలా గనక పెడితే మనకి సమస్యలు తొలగుతాయి అని. రోజు స్వామివారికి పానకం సమర్పించితే గనక మనకి ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చుకోవాలండి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. శ్రీకర శుభకర ప్రణమ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకాలన్నీ ఏలే జ్వాలా నరసింహ. చక్కగా స్వామివారికి హారతి ఇచ్చుకొని, స్వామివారి ఏదైనా చదువుకుంటూ హారతి ఇచ్చుకొని తర్వాత ఇంట్లో అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోవాలి. చక్కగా స్వామివారికి హారతి ఇచ్చుకొని కళ్ళకద్దుకున్న తర్వాత పూజా రూమ్ అయితే కనుక తలుపు ఊరగా వేసి బయటికి రావాలండి. లేదు అనుకుంటే మనము బయట పెట్టుకున్నా కూడా ఆ పక్కకి వచ్చేయాలి కొంచెం సేపు. ఎందుకు అని అంటే స్వామివారు వచ్చి మనం పెట్టే నైవేద్యాలు స్వీకరిస్తారు అని మన పెద్దలు చెబుతారు. ఇప్పుడు చక్కగా స్వామివారి దగ్గర అక్షింతలు అందరూ వేసుకోవాలి. ఈరోజు ఉపవాసం విషయానికి వస్తే, నరసింహస్వామి జయంతి రోజున ఉపవాసాలను పాటించే నియమాలు మనకి ఈరోజు చేసేవన్నీ కూడా ఏకాదశి ఉపవాసంతో సమానంగా ఉంటాయి. రోజు ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉదయం వరకు కూడా ఉపవాసం ఉండి విడుస్తారండి. అలా ఉండలేని వాళ్ళు చక్కగా మనము ఉదయం పూజ చేసుకునే వరకు ఏమీ తినకూడదు. లేదు అనుకుంటే పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాసం విడిచి ఏమైనా తినొచ్చు. అసలు ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కానీ ఏమన్నా పాలు అలాంటివి తాగవచ్చు. సాధ్యమైనంత వరకు ఉండగలిగిన వాళ్ళు సాయంత్రం కూడా పూజ చేసుకొని అప్పుడు వరకు కూడా ఏమీ తినకుండా ఉంటే మంచిదండి. పూజ శుభ సమయము ఉదయం చేసుకోవచ్చండి. కుదరని వాళ్ళు మనకి తర్వాత అంటే 11, 12 వరకు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి స్వామివారు జన్మించింది సాయంత్రం టైంలో కాబట్టి ప్రదోష సమయంలో పూజిస్తే చాలా మంచిది అంటారు. ఇంకా ముఖ్యంగా 5, 6 ఆ సమయంలో పూజ చాలా విశేషము. చక్కగా ఈరోజు ఉదయం మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో స్వామివారి ఆలయాలు అంటే స్వామివారి విష్ణు ఆలయాలు ఏ ఆలయాల్లోనైనా రామాలయంలో అయినా సరే మనకి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం చూసి గంధం సమర్పించినా మంచిది. ముఖ్యంగా దానంగా మనము ఆలయంకి వెళ్తాము, తీసుకొని వెళ్తే మనము స్వామివారికి ఎటు పానకం చేస్తాము కదండి. కొంచెం ఎక్కువ చేసి ఆ పానకాన్ని మనము అందరికీ ఎవరికైనా దానం చేసినా ఇంకా ఎవరికైనా ప్రసాదంగా పెట్టినా కూడా ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో గొడవలు అంటే భార్యాభర్తలకి గొడవలు, చేసే పనిలో విజయము, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈరోజు నువ్వులు, బట్టలు, ఆహారము లేదా ఏదైనా విలువైన లోహాలు దానం చేస్తే మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా అయితే మాత్రం తప్పకుండా అయితే పూజించుకొని మనం ఏదైనా చదువుకొని నైవేద్యం సమర్పించవచ్చు, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పూజ అయిన తర్వాత మన సామర్థ్యతను బట్టి, మనకి ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా చేసుకోవడమే ముఖ్యమండి. ఇంకా ఎప్పుడు కదిలించాలి అంటే మంగళవారం రోజు వస్తుంది కదండి. మంగళవారం రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కదిలించము. సాయంత్రం తప్పకుండా ఈరోజు అయితే తప్పకుండా పూజ అనేది చేసుకోవాలి. మనకు తెలిసిందే కదా, స్వామివారు సాయంత్రం ఆవిర్భవించారు కాబట్టి చక్కగా సాయంత్రం పూట కూడా మంచిగా పూజ చేసుకుంటాము. ఆ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో కదిలించము. ఆ తర్వాత రోజు కూడా పొద్దున్నే దీపం పెట్టుకొని దీపం కొండెక్కిన తర్వాత విడిగా ప్రతిష్ఠించి చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం చక్కగా అక్కడ ఇవన్నీ కదిలించి తీసుకోవాలి. పూజా రూమ్లోనే చేసుకునే వాళ్ళు అయితే కనుక పాత పువ్వులన్నీ తీసి యథావిధిగా అన్నీ పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న పిండి దీపాలు పూజ అయిన తర్వాత ఏదైనా కొంచెమన్నా సరే ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకొని పారే నీటిలో లేదా జలచరాలకు కానీ గోమాతకు కానీ పెట్టవచ్చండి. లేదంటే ఎవరి తొక్కని చోట మాత్రమే వేయాలి. పసుపు ముద్ద చేస్తాము కదండి స్వామివారిని, ఆ ముద్దని మనము నీటిలో కరిగించి తొక్కని కరిగించిన తర్వాత మనం ఇంట్లో ఉన్న పచ్చని చెట్లో వేసుకోవచ్చండి. లేదు అంటే తొక్కని దగ్గర కానీ కాలువలో కానీ వేయాలి. అంతేగాని తొక్కకూడదండి, అది స్వామివారండి. మనము ఇప్పుడు గణపతిని ఇంట్లో మనము పూజించుకొని ఎలా అయితే నిమజ్జనం చేస్తామో అలా చేయాలి, తొక్కనే తొక్కకూడదు.
ఆడుకున్న పువ్వులు ఇవన్నీ కూడా మనము తీసుకువెళ్ళి ఎక్కడైనా కాలువలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసుకోవాలి. రోజు స్వామివారి దగ్గర మనము తులసి దళాలు పెట్టుకుంటాం కదండి. తులసి దళాలు ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తే మంచిది. తెలిసింది కదా ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఆ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. శిష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం లోకాల్ని కాపాడడానికి లక్ష్మీ నరసింహస్వామి జన్మించిన శ్రీ నరసింహ జయంతి రోజు శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని పూజించుకొని ఆ లక్ష్మీ నరసింహస్వామి కరుణతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.